సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామి వారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. భారతదేశంలో స్వర్ణగిరి క్షేత్రంలో తప్ప మరెక్కడా లేని జలనారాయణ స్వామి వారికి శనివారం సందర్భంగా నక్షత్ర హారతిని భక్తుల గోవింద నామస్మరణల మధ్య సమర్పించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఈరోజు స్వర్ణగిరి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత నిజంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒక మంచి ఈ ప్రాంతంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ దేవాలయాన్ని భగవంతుడు నిర్మించేటువంటి ఒక చక్కటి అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని గోపి గారు చాలా బ్రహ్మాండంగా తీసుకొని ఆ అవకాశంతో మంచి నిర్మాణం చేసి భక్తులకు అందరినీ కూడా ఆశీర్వదించే విధంగా భగవంతుని ఇక్కడ తీసుకొచ్చినందుకు నిజంగా భగవంతుడు ఆయనను ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో దీవించమని ఆయన వాళ్ళ కుటుంబాన్ని కోరుతున్నా.